మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలలో చదువుకుందాం. అందరూ బైబిల్ తెరచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. చూడండి, 41వ వచనం. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి, అంటే ప్రభువు, జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనని. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మరి ప్రాముఖ్యంగా మనకు కనపడుతున్నటువంటి విషయాలు ఏదంటే కానుకల గురించినటువంటి విషయము. తర్వాత ప్రభువు ఇక్కడ ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పటానికి ఆయన కానుకల పెట్టె దగ్గర వచ్చి కూర్చొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఒక విషయాన్ని తెలియచేశాడు. అంటే కానుకలు సమర్పిస్తున్నటువంటి వారిలో ఇద్దరు ఉన్నట్లుగా కూడా గమనించవచ్చు. ఒకరు ధనవంతులు, ఒకరు పేదవాళ్ళు. అయితే కానుకలు మరి ధనవంతులు సమర్పించట్లేదా అంటే సమర్పిస్తున్నారు. మరి పేదవారు కానుకలు సమర్పిస్తున్నారా అంటే సమర్పిస్తున్నారు. అయితే సమర్పించే విషయంలో కొంత భేదం ఉన్నట్లుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో గమనించవచ్చు. అలాగనే ప్రభువు కూడా మనకి ఏమి బోధిస్తున్నాడు. ఈ ఉదయకాలం వేళ కానుకల విషయమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి విశ్వాసికి ఒక విధమైనటువంటి ఆలోచనలతో మరి ప్రభువుని వెంబడించే వారిని చూసాం, దేవుణ్ణి వెంబడించే వారిని చూసాం. మరి ఆ విషయాన్ని తేటతెల్లం చేయటానికి మరి ప్రభువు ఏ విధమైనటువంటి వాక్యాన్ని మనకు బోధించాడో మనం గ్రహించినట్లయితే మన కానుకల సమర్పణలో మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళవచ్చు. ప్రాముఖ్యంగా అక్కడ సమర్పించినటువంటి ధనవంతులైనటువంటి వారు అనేకులు ఉన్నారు. అయితే అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. కానుకలు సమర్పించేటువంటి ధనవంతులు విశేషముగా, మరింత ఎక్కువగా, ప్రత్యేకంగా కనబరుచు నిమిత్తం, వారి స్థాయి నిమిత్తం, వారి పరిస్థితుల నిమిత్తం వారు ఏం చేస్తున్నారు? కానుకలను సమర్పిస్తున్నారు. అక్కడ కానుకలు సమర్పిస్తుంది దేనికోసము అనేటువంటిది చూస్తే ప్రభువు కోసమో లేదా దేవుని కోసమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి వారికి మందిరము సహాయము చేయటం నిమిత్తము కాదు, కానీ కేవలము వారి స్థాయిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ధనాన్ని వేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అక్కడ బహు విశేషముగా వారు కానుకలు వేయుచుండిరి. విశేషముగా, ప్రత్యేకంగా, లేకపోతే లెక్కకు మించి విస్తారంగా వాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ కానుకలు అనేటువంటి విషయంలో ప్రభువు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, నీ హృదయాంతరంగములో ఉన్నటువంటి ప్రేమ లేకుండా, తర్వాత ఆ విధమైనటువంటి ప్రేమ లేకుండా నీ స్థాయిని బట్టి లేకపోతే ఎదుటున్నటువంటి దేవుణ్ణి నువ్వు మరి ఈ డబ్బులు కానుకలు వేయటము అనేటువంటిది మరి నీవు ఆయనకి ఏదో ఉపయోగం అన్నట్లుగానో, ఆయన ఏదో వాడుకుంటాడు అన్నట్లుగానో నువ్వు వేసినట్లయితే అది సరైంది కాదు అని చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ కానుకల సమర్పణలో మనము ఈ ఉదయకాలం వేళ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము సమర్పించే కానుకలు ఏ విధంగా ఉన్నాయి?
పైన ప్రభు ఏం చెప్తున్నాడు, చదవబడినటువంటి వాక్య భాగంలో ధనవంతులు వేసినటువంటి కానుకల్ని ఒక విధంగా పక్కన పెట్టినట్టే, వారి సమృద్ధిలో నుంచి వేశారు, వారి స్థాయిని బట్టి వేశారు. నేడు క్రైస్తవంలో కూడా మనం చూసినట్లయితే ఈ విధమైనటువంటి పోకడలే కనిపిస్తున్నాయి. వారి స్థాయిని బట్టి మరి కానుకలు వేయటము, వారి అవసరతలను బట్టి కానుకలు వేయటము, దేవునితో ఒక ఒప్పందం చేసుకొని కానుకలు వేయటము. నాకు ఈ మంచి పని చేశావు కాబట్టి నేను ఇది వేస్తున్నాను, కానుకలు సమర్పిస్తున్నాను అనేటువంటిది ఒక విధంగా మంచిదైనప్పటికీ, సమర్పిస్తున్నటువంటి నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి భావము, ఏ విధమైన హృదయంతో నువ్వు సమర్పిస్తున్నావు, ఏ విధమైన ఆలోచనలతో నువ్వు కానుకలు సమర్పిస్తున్నావు. ఆరాధనలో భాగము కానుకలు అయినప్పటికీ, కానుకల సమర్పణలో నీ హృదయము ఏ విధమైనటువంటి తలంపుతో, ఏ విధమైన ఆలోచనలతో నువ్వు కానుకలను సమర్పిస్తున్నావు అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పేటువంటి ప్రభు యొక్క మాటలు. రెండవదిగా ఇంకొకటి ఏం చేశాడంటే, ఆ పేదరాలిని ఏం చేశాడు, బీద విధవరాలు, ఆమె పేదరాలు, తోడు లేనటువంటి ఆమె విధవరాలు, ఆదాయము లేనటువంటి ఆమె ఏం చేస్తుందంట, 2 కాసులు వేయగా, చాలా తక్కువ కానుక బయటికి అది, కానీ చాలా విలువైనది, ఎంతో గొప్పనైనటువంటి కానుక ప్రభువుకి అది. ప్రభు ఏం చెప్తున్నాడు, తన లేమిలో తనకు కలిగినదంతా వేసెను. ఒక కానుక ఎక్కువ మొత్తంలో వేయటానికి కలిగినటువంటి హృదయం ఏంటంటే, వారు ప్రభువుని విశ్వసించే హృదయము, లేదా దేవుణ్ణి అనుసరించే హృదయము, దేవుడి మీద ఆధారపడే హృదయము, దేవునితో విశ్వాసముతో ఆయన వైపు చూసేటువంటి హృదయము. విధవరాలు చూసినప్పుడు తనకు కలిగినదంతయు అన్నప్పుడు, దేవుణ్ణి ప్రేమించే విధానములో ఆమె ఎక్కువ వేయమని కాదు, కానీ ఆమె సమర్పించే సమర్పణలో విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, ప్రేమ ఉన్నది, ఒక మంచి హృదయం ఉన్నది, తర్వాత ఆధారపడటం ఉన్నది. ఇది కాకపోతే, ఒకవేళ నేను ఇది వేశాను, నాకు దేవుడు సహాయం చేస్తాడనేటువంటి నమ్మకం తనకి ఉన్నట్లుగా గమనించవచ్చు. 2 కాసులు వేసేస్తే మళ్ళీ నాకు ఒక 2 కాసులు కావాలి, లేకపోతే 10 కాసులు కావాలంటే దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు సమర్థుడు, లేకపోతే దేవుడు సర్వాన్ని సృష్టించినటువంటి వాడు అనేటువంటి ఆలోచనతో వేసినట్టుగా మనం గమనించవచ్చు. అయితే నేటి క్రైస్తవంలో మరి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారనేది మనం ప్రశ్నించుకోవాలి. లేదా మనం ఎటువంటి హృదయముతో కానుకలను సమర్పిస్తున్నాము అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఒకవేళ నా స్థాయిని బట్టి, నా పరిస్థితిని బట్టి సమర్పిస్తున్నాను. చాలామంది కానుకలు నాకు సహాయము చెయ్యి, నీకు ఇంత వేస్తాను అనే ఒక ఒప్పంద రీతిలో కూడా వేస్తుంటారు. అది ఆ కానుకలు సమర్పణలోనికి రావు. నీ కానుకల కోసం దేవుడు మరి కూర్చోలేదు, నీ కానుకలతో దేవుడు ఏదన్నా పని చేసుకోడు. దేవుడు కానుకలు పెట్టినటువంటి ఉద్దేశం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి సేవకులకు కానీ, తర్వాత మందిరమునకు వచ్చేటువంటి ఆనాడు పెడుతున్నటువంటి లేవీయులకు స్వాస్థ్యము లేదు కాబట్టి వారి యొక్క పోషణ నిమిత్తము పెట్టింది. మరి ఈనాడు సేవకులు, దైవ సేవకులు దేవుని యొక్క పరిచర్య ఎంత గొప్పగా చేసేటువంటి వారు ఉన్నారు. వారి నిమిత్తము, వారి అవసరాల నిమిత్తము, లేదా మరి సంఘములో అనేక మంది మరి అవసరతలు, లేదా పేదవారు వారి వారి అవసరతల నిమిత్తము ఆ కానుకలను మరి ఉపయోగించడానికి వీలు ఉంటుంది. అయితే ఈ కానుకలను నేటి క్రైస్తవంలో, సంఘములో ఉన్నటువంటి, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరులు, పెద్దలు, సేవకులు అని పిలువబడేటువంటి వారు ఈ కానుకలు లేదా ఈ వాక్యాన్ని ఉపయోగించి అనేక రకాలుగా మోసము చేయటం మనం గమనించవచ్చు. ఈ కానుకల గురించి చెప్పటంలో, ఏదైనా మీటింగ్స్ గురించి అడగటంలో, తర్వాత ఇంకొకటి ఏంటంటే, కానుకలను ఎలాగైనా విశ్వాసుల దగ్గర నుంచి స్వీకరించాలని అనుకున్నప్పుడు ఈ యొక్క విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ విధమైనటువంటి వాక్యాన్ని వారికి బోధించటం, ఈ వాక్యం ద్వారా ఇండైరెక్ట్గా కానుకలను స్వీకరించడానికి ఒక ప్రయోగం చేసినట్టుగా ఈ వాక్యాన్ని అనేక రకాలుగా వాడుతున్నారు నేటి క్రైస్తవంలో. ఆ కానుకలు
వారి యొక్క సేవకులు స్వీకరించబడేటువంటి కానుకలు వారి హృదయాంతరంగంలో ఉన్నటువంటి చెడు తలంపు ఆ యొక్క పనిని సక్రమంగా సరైన పద్ధతిలో నెరవేర్చవు. ప్రభువుకి, దేవునికి అది ఇష్టమైనటువంటి కార్యం కాదు. నువ్వు ఎంత చేసి నీ స్వకీయ కార్యం అది. నీ ఇష్టానుసారంగా చేసుకోవటానికి విశ్వాసులను ఒక చెడు తలంపులతో, తర్వాత మోసకరమైనటువంటి మాటలతో నీవు వాక్యాన్ని చెప్తూ వారి దగ్గర నుంచి మరి కానుకలను తీసుకోవటానికి చేస్తున్నటువంటి ఒక ప్రయోగం అని చెప్పవచ్చు. అయితే మనము జ్ఞాపకము చేసుకోవాల్సిందంటే ప్రాముఖ్యంగా ఆనాడు ధనవంతులు వారి స్థాయిని బట్టి సమర్పించారు. పేదరాలు విశ్వాసముతో ప్రభువుని వెంబడించింది. దేవుని వైపు తను కనులెత్తి చూసింది. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడింది. కాబట్టే తన దగ్గర ఉన్నదంతయు వేసింది. తనకున్నటువంటి సమృద్ధిలో ఉన్నటువంటి సమృద్ధి అంతయు వేయటం జరిగింది. అయితే సమర్పిస్తున్నటువంటి కానుకలు నేటి క్రైస్తవంలో నీవు నేను మనము ఎలా సమర్పిస్తున్నాము అనేది ప్రశ్న. మనల్ని మనం సరిచూసుకోవాలి. ఈ విషయాలు అనేక రకాలుగా మరి మనకి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాల్లో కానుకలను ఎలా ఇవ్వాలి అంటే రహస్యంగా ఇవ్వాలి అనేటువంటిది మనం చూడవచ్చు. మనుషుల ప్రశంస కోసం కాదు, కానీ దేవుని మహిమ కోసం ఇవ్వాలి. కానుకలను ఎలా ఇవ్వాలి? రహస్యంగా ఇవ్వాలి. తర్వాత ఇంక దేనికోసం ఇవ్వాలి? మనుషుల ప్రశంస కోసం కాదు. జనాలు చూస్తున్నాను చాలా సంఘాలలో వారి కానుకలు ఇంత ఇస్తున్నారు, ఇంత చేయిస్తున్నారు, ఈ వస్తువును వీళ్ళు ఇచ్చారు అని ప్రకటించుకోవటానికి ఇష్టపడతారు. వారి స్థాయిని గురించి తెలియజేయటానికి ఇష్టపడతారు. ఇది ఎంత మాత్రము దేవుడు స్వీకరించనటువంటి కానుక ఇది. దీనిలో నీ హృదయ సమర్పణ లేదు, నీ హృదయంలో ప్రేమ లేదు, ఆధారము లేదు, విశ్వాసము లేదు, సంపూర్ణంగా దేవుని ఎరిగి ఉండుట లేదు. కాబట్టి ఆ కానుకలు స్వీకరించబడు. అఫ్ కోర్స్ ఆ కానుక పెద్ద మొత్తం అయి ఉండొచ్చు, అది ఉపయోగపడటానికి నువ్వు ఉపయోగించి ఉండవచ్చు, కానీ అది లెక్కకు రానటువంటి సమర్పణ. ఆరాధనలో అది ఒప్పుకోనటువంటి సమర్పణ అది. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాల్లో చదివినట్లయితే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే లూకా సువార్త 21వ అధ్యాయము 1-4 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ కూడా విశ్వాసముతో ఇవ్వాలి, విశ్వాసముతో ఇవ్వాలి, నమ్మకముతో. కొద్దిగా ఇచ్చిన ఇది సంపూర్ణ సమర్పణ అయితే దాని దృష్టిలో గొప్పది. నువ్వు ఎంత ఇచ్చినప్పటికీ నువ్వు సంపూర్ణమైనటువంటి హృదయముతో మరి దేవుడికి సమర్పించినటువంటి ఆ కానుక చాలా గొప్పది, చాలా విలువైనది. దేవుడు లక్ష్య పెట్టేటువంటి కానుక అది. దేవుడు నీ వైపుకు తిరిగేటువంటి కానుక. తిరిగి అంటే తిప్పుకోవాలని కాదు. మరి దేవునికి కానుకలు ఎలా సమర్పించాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఔదార్యంతో ఇవ్వాలి. దానము చేసేవాడు ఉదారంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఈ యొక్క విషయము రోమేలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఔదార్యముతో ఇవ్వండి అని చెప్పటం. అలాగనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో మరి అక్కడ చూసినట్లయితే ఉన్నదాని ప్రకారం ఇవ్వాలి, లేని దాని ప్రకారం కాదు. దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి ఇచ్చిన దాన్ని ఆమోదిస్తాడు. ఉన్నదాని ప్రకారం గొప్పలకు పోయి లేదా సేవకుడు మాయోపాయం చేత నీవు ఇంత కానుక ఇస్తే నీకు ఇంత జరుగుతుంది అన్నప్పుడు ఒక వ్యాపారం లాగా, ఒక బెట్టింగ్ లాగా సమర్పించే వాళ్ళు ఉన్నారు. అలాంటి మార్గంలోకి తీసుకెళ్లేటువంటి సేవకులు కూడా ఉన్నారు. నీవు ఇంత స్పాన్సర్ చేయి, ఇంత ఇవ్వు, అదిగో ఒక అతను విశ్వాసి మరి ఇంత కానుక ఇవ్వటం వలన తనకి ఇంత పెద్ద మొత్తంలో అతనికి కలిసి వచ్చింది, నీవు కూడా ఇస్తే నీకు కలిసి వస్తుంది అని చెప్పి పేదలను పీల్చుకు తినేటువంటి సేవకులు ఈనాటి క్రైస్తవంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 99% అంతే ఉన్నారు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క చూపు మొత్తము కూడా విశ్వాసిని ఏ విధముగా వారి దగ్గర నుంచి కానుకలు స్వీకరించాలి, వారి యొక్క ఉద్దేశం అదే. ఆ తలంపుల్లోనికి మనం వెళ్ళకూడదు ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి.
సరి చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. మనం కానుకలు ఏ విధంగా సమర్పిస్తున్నాము, అలాగనే మా దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఏ విధమైనటువంటి హృదయంతో కానుకలను స్వీకరిస్తున్నాడు, ఏ విధమైన మాయోపాయం చేత చేస్తున్నాడో తెలుసుకొని, ఆ విధంగా నీ సమృద్ధిలో తర్వాత నీకు దేవుడు నడిపింపు కలిగిన విధంగా నువ్వు కానుకలను సమర్పించాలి తప్ప, నాకు ఇంత ఉందని కాదు. నేను ఇంత కొంతమంది కొన్ని సంఘాలలో ఏం చేస్తున్నారు సార్, కానుకలను బాగా ఇచ్చేటువంటి వారిని ఎక్కువగా ప్రేమిస్తారు. గుర్తుపెట్టుకోండి. అసలు వారి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది తెలుసా? ఈయన గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది. పేదవాడు అంటే వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది. కానీ ఇక్కడ ధనవంతుడి కంటే పేదవాళ్ళు ఎలా ఇస్తున్నారు? దేవునికి ఇష్టమైనటువంటి కానుక, దేవుడు స్వీకరించేటువంటి కానుక సమర్పిస్తున్నారు. నేటి సంఘాలలో ఉన్నటువంటి సేవకులు చేస్తున్నటువంటి ఒక బాధకరమైనటువంటి, ఒక ఇష్టము లేనటువంటి కార్యములు వారు చేస్తున్నారు. అంతే, వారు చూసే విధానం. కొంతమంది కూడా విశ్వాసులు ఈయనకింత కానుక సమర్పిస్తే కానీ ఆయన సంతోషంగా ఉండడని, మరి దానికోసం కూడా వారి లేమిలో వారు లేకపోయినప్పటికీ బలవంతంగా వేసినటువంటి వారు చూశాను. ఇది మోసము తప్పితే, ఒక విధంగా కానుకల రూపంలో సేవకులు అడుక్కోవటం తప్పితే ఇది వేరే విషయం కాదు. ప్రియులారా గమనించండి, సేవ కోసము వారి దగ్గర ఉన్నది ఖర్చు పెట్టి సేవ చేసినటువంటి సేవకులు ఉన్నారు. వారి దగ్గరది ఖర్చు పెట్టకుండా విశ్వాసులను పీల్చి పిప్పి చేసి ధనాన్ని పోగేసుకున్నటువంటి సేవకులు ఉన్నారు. మరి మీ సేవకుడు ఎలాంటి వాడో మీరు గమనించండి. దాన్ని సరిచేయటానికి ప్రయత్నించండి. మీ ధనాన్ని వ్యర్థము చేయొద్దు. అవసరం నిమిత్తము కానుకలు వేయండి, ప్రేరణ కలిగి కానుకలు వేయండి. ఇంకొకటి ఏంటంటే, దేవుడు మీకు అంటే హృదయపూర్వకంగా కానుకలు వేయండి. సంపూర్ణంగా, సంపూర్ణ తలంపుతో ఇవ్వండి. ఏదో ఆశించి దేవునితో ఒక ఒప్పందం చేసుకొని కానుకలు సమర్పిస్తే ఆ కానుకలు స్వీకరించబడవు. మీ అపోహ, ఇది పని చేస్తే నాకు సహాయం చేస్తాడు దేవుడు అనుకోవటం కూడా. అలాగనే అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు, ప్రాముఖ్యంగా 7వ వచనంలో ఇష్టపూర్వకంగా సంతోషపూర్వకంగా సమర్పించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తేటగా చెప్తుంది. ఇష్టపూర్వకంగా, బాధతో కానీ బలవంతంతో కానీ సంతోషంగా ఇచ్చిన వాడినే దేవుడు ప్రేమిస్తాడు. ఆ కానుకలో నీ సమర్పణను ఆయన గుర్తిస్తాడు. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి సమర్పణను ఆయన గుర్తిస్తాడు తప్పగా నువ్వేదో నలుగురు కోసమో, లేదా నీ సేవకుడు నీకేదో సంఘం లేదా పని అప్ప చెప్తున్నాడు, ఆ పనిలో నాకు కావాలి అందుకని కానుక ఎక్కువ వేయటం, ఆ పనిని చూసుకోవటం. సేవకుడు నీ ఆయన నీకు పని అప్పచెప్పి ఆ కానుకలను తీసుకోవటం, నీవు ఆ పని కోసం కానుకలు ఇవ్వటం, ఇద్దరు ఎట్లాంటి వాళ్ళు? దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు. ఇద్దరు మోసగాళ్లే. ఒకవేళ నువ్వు ఈరోజు ఆ ఉద్దేశంతో కానుకలు సమర్పిస్తుంటే అది లోకంలో కనిపించడానికి, లేకపోతే సంఘములో కనిపించడానికి అది వీలుగా, ఉపయోగకరంగా, నీకు గొప్ప పేరును తేటానికి ఉంటుందో కానీ ప్రభువుకి అది లెక్కించవలసింది కాదు. దేవుని దృష్టికి అది వ్యతిరేకమైనది, అది ఎన్నతగినది కాదు. అది మనం గమనించాలి. కానుకల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరాధనలో అది భాగము. దేవుని మీద ఎంతైతే ప్రేమ ఉంటుందో, సంపూర్ణమైన హృదయ తలంపుతో దేవుడిచ్చే నడిపింపును బట్టి, ఆ అవసరతను బట్టి నువ్వు సమర్పించే కానుక విలువైనదో కాదో దేవుడు నిర్ణయిస్తాడు. నీ అవసరతల కోసము, సేవకుని కోసము, నీ పనుల నిమిత్తము, సంఘములో నాకు ఒక స్థాయిని ఏర్పాటు చేసుకోవటానికి కానుకల ద్వారా కొంతమంది విశ్వాసులు ప్రయత్నిస్తారు. ఎక్కువ కానుకేస్తే సేవకుడు నాకు కొంత ఇంపార్టెన్స్ ఇస్తాడని. అది ఎన్నటికీ జరగనటువంటి విషయం. దేవుడు నీలాంటి నాలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు, అది గమనించాలి. దేవుడు సర్వము ఎరిగినటువంటి వాడు. హృదయాంతరంగంలో ఉన్నటువంటి నీ నా తలంపులు ఎరిగి దాని ప్రకారము పనిచేసేటువంటి వాడు, ప్రేమించేటువంటి వాడు. అలాగనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆరాధనా భావంతో ఇవ్వాలి. ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని కొనియాడుతూ ఇవ్వాలి. ఒక విధంగా చెప్పాలంటే నీవు నేను మనమందరం సమర్పించే కానుకల కోసం ఆయన లేడు. నీ హృదయాంత తలంపుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమను చూడటానికి ఆయన ఉన్నాడు. నువ్వు ఎంతవరకు ఇస్తున్నావు?
చిన్నప్పుడు మనం చిన్న పిల్లల్ని మనం అడుగుతాం. చిన్న పిల్లల్ని ఏమని అడుగుతాం? బిస్కెట్ ఏమన్నా కొనిచ్చి, నాకు ఇవ్వురా అని అడుగుతాం. నాకు పెట్టు నాన్న అని అడుగుతాం. అనగానే వాళ్ళు ఆ బిస్కెట్‌లో ఉన్నటువంటిది సడెన్‌గా వాళ్ళు కొంచెం ఇవ్వటంతోనే సంతోషిస్తాం. అబ్బా! నా మీద నా పిల్లలకి చాలా ప్రేమ ఉన్నది అని. ఒకవేళ మొత్తం ఇస్తే ఇంకా మనం హృదయానికి హత్తుకొని, వాటేసుకొని వాళ్ళని అబ్బా! నా కొడుకు, నా కూతురు చాలా నన్ను ప్రేమిస్తున్నారని చెప్పుకుంటాం. తిరిగి మళ్ళీ ఏం చేస్తాం తెలుసా? ఆ బిస్కెట్ వాళ్ళకిచ్చి తిను నాన్న అని చెప్తాం. అయితే ఒక తండ్రి భూ సంబంధమైనటువంటి తండ్రి తన కుమారుడు, తన కుమార్తె యొక్క హృదయంలో తను సమర్పించినటువంటి ఆ విషయంలో ఏమి చూశాడు? ఆ పిల్లవాడి యొక్క హృదయాన్ని చూసి సంతోషించాడు. అంతేగాని ఆ బిస్కెట్ కోసమో, ఆ తినుబండారం కోసమో ఆయన అడగలేదు. అంతకంటే మరింత ఎక్కువగా నా దేవుడు నువ్వు సమర్పించే కానుకలు నీ హృదయాన్ని చూస్తున్నాడు. అందుకనే కానుకల పెట్టె దగ్గరికి ప్రభు అక్కడికెళ్ళి ప్రత్యేకంగా పరిశీలించాడు. ఎవరెవరు ఎలా సమర్పిస్తున్నారు. ఆ సమర్పించే కానుకలు సమర్పిస్తుండగా స్కాన్ చేసేసాడు వారి హృదయాన్ని. స్కాన్ చేసి ఎమ్మటే దేనికి దానికి సెపరేట్ చేసి అక్కడ మెయిన్ స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు. ధనవంతులు ఏ విధంగా చెల్లించారు, మరి పేదరాలు ఏ విధంగా చెల్లించింది. ఇంకో విషయం, ధనవంతులు చెల్లించేటువంటి కానుకలు అందరూ ధనవంతులైనటువంటి వారు అందరూ అలాగనే ఉన్నారనా? కాదు. ధనవంతులు గాని ఎవరైనా గాని సమర్పించే కానుకల వెనక ఉన్నటువంటి నీ హృదయం ఎలా ఉన్నది అనేది గమనించాలి. అలాగనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో మనం సమర్పించేటువంటి కానుకలు మేలు చేయటం కోసం, అలానే ఇతరులకు పంచుకోవటం కోసం మనం ఇవ్వాలి. ఆపదలో ఉన్నారు, అవసరత నిమిత్తం ఉన్నారు, సేవకునికి అవసరమై ఉన్నది ఈ కానుక అన్నప్పుడు ఆ ఆలోచనతో ఇవ్వాలి, ప్రేమ కొద్దీ ఇవ్వాలి. సేవకుని యొక్క కుటుంబ అవసరతల నిమిత్తము, సంఘ నడిపింపు నిమిత్తము, వీటన్నిటి నిమిత్తము కానుకలు సమర్పిస్తాము, అది వాస్తవమే. కానీ ఆ కానుకల మీద ఆధారపడి ఆ సంఘము నడుస్తుందన్న, ఆ సేవకుని యొక్క కుటుంబం నడుస్తుంది అన్న, అది సరైన పద్ధతి కాదు. సేవకుడు కూడా విశ్వాసుల్ని కానుకలు అడుగుతాడు. ఆయన సరైనటువంటి సేవకుడు కాదు. అసలు అడగాల్సిన అవసరమే లేదు. సేవకుడి బాధ్యత ఏంది తెలుసా? ప్రభువుని వెంబడించాలి, ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి. నువ్వు విశ్వాసుని అడుక్కోవటం ఏంటి? విశ్వాసుని నువ్వు కానుకలు అడుగుతున్నావు అంటే నువ్వు అడుక్కుంటున్నావనే అర్థం. రెండవది ఏమీ లేదు. నిన్ను సేవకు పిలిచినటువంటి దేవుడు సృష్టికర్త, సర్వమును ఎరిగినటువంటి వాడు, సర్వమును సృష్టించినటువంటి వాడు. నీకు ప్రభువు, నీ సంఘానికి శిరస్సు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన సర్వముని ఇస్తాడు. వీళ్ళని అడగటం ఏంటి? నీకు అవసరం లేదు. ఎవరిని అడగాలో అది తెలుసుకో. నిన్ను పని కోసం పిలిచిన దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వలేడా? ఎలా ఉన్నావు? ఈ విధమైనటువంటి సేవకులు ఉన్నారు, వీరిని మనం జాగ్రత్తగా చూడాలి. అందుకని ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చెవులు గలవాడు వినుగాక అని ప్రభు సారికి చెప్తున్నాడు. అది మనం వినకుండా ఈ విధంగా ఉన్నట్లయితే కానుకల విషయంలో మనం పొరపాటు పడతాం. మన హృదయ తలంపులను మనం గమనించుకోవాలి. అలాగే సేవకుని యొక్క ఆలోచనలు గమనించుకోవాలి. కొంతమంది సేవకులు వారు సంపూర్ణంగా సేవ చేస్తూ ఉంటారు, వారు అదే ప్రయాణంలో ఉంటారు. అటువంటి వారికి మనము సహాయము చేయవలసిన బద్ధులమై ఉన్నాము. వారి కోసము మనము ఇంకా సమయాన్ని వెచ్చించే వారంగా ఉన్నాము. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. చివరిగా మనం సమర్పించేటువంటి కానుకలు రహస్యంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, అలాగే సంతోషంగా ఇవ్వాలి, ఉదార హృదయముతో ఇవ్వాలి, ఉన్నదాని ప్రకారమే ఇవ్వాలి, త్యాగ భావముతో ఇవ్వాలి, అలాగనే దేవునిపై విశ్వాసముతో ఇవ్వాలి, దేవుని మహిమ కోసమే ఇవ్వాలి, మనుషుల ప్రశంస కోసం మాత్రం కాదు. ఈ విషయాన్ని మనం గమనించి ఉదయకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనము ఏ హృదయంతో కానుకలు సమర్పిస్తున్నాము, మన సంఘములో ఉన్నటువంటి సేవకులు ఏ హృదయ తలంపులతో కానుకలను అడుగుతున్నారు, లేకపోతే ఏ విధమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు అనేది మనం గమనించుకొని సరిచేసుకొని
జాగ్రత్తగా జాగ్రత్తగా వాక్య నడిపింపులో, వాక్యము నడిపిస్తున్న కొలది ఆత్మదేవుని అన్యోన్య సహవాసములో, ఆయన నడిపింపులో, సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా విధేయత చూపుతూ, ఆ విధంగా మనము ఆత్మీయంగా ఎదగవలసిన వారమై ఉన్నాం. సరి చేసుకుందాం, ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరొక మారు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని స్తుతిస్తున్నాం తండ్రి. మాకిచ్చిన రక్షణకై స్తోత్రం. మా కోసం మీ ప్రియ కుమారుడు ఆయన తనను తాను తగ్గించుకొని సర్వాన్ని అర్పించి మమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి దినము మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్లుగా మిమ్మల్ని భూమి మీద మహిమపరిచే వారముగా ఉండగలుగుటకు సహాయం చేయండి. మరి ఏ పరిస్థితిలో కూడా నాయన తప్పు ధోరణిలో, తప్పుడు ఆలోచనలో మేము పోకుండా నాయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే ఆలోచనలో మీ వాక్యానుసారంగా మేము జీవించగలుగుటకు, ఆ విధంగా ఆత్మీయంగా ఎదగలుగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేసుకునమని తండ్రి, మా బంధువులను, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుటుంబాలను, అక్కజీవుల కుటుంబాలను దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.